మీరు అనుకున్న కార్యము ఏదైనా సరే అది వెంటనే జరగడానికి ఈ ఒక్క సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము 3 రోజుల పాటు వినండి. 4వ రోజు మీరు అనుకున్న కార్యము మీరు అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా జరిగి తీరుతుంది. అలాంటి యొక్క శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. ఓం శ్రీమన్మేరుధరాధరాధిపమః సౌభాగ్య సంశోభితే మందారద్రుమవాటికా పరివృతే శ్రీస్కందశైలే మలే శౌతేహాటకనిర్మితే మణిమయే సన్మండపాభ్యంతరే బ్రహ్మానందకణం గుహాఖ్యమణకం సింహాసనం చింతయే మదనాయుధలావణ్యం నవ్యారుణశతారుణం నీలజీమూతశికుమురః తేంతుషదృశశాలికం పుండరీకవిశాలాక్షం పూర్ణచంద్రనిభాననం సంపేయవిలసన్నాసం మందహాసాంచితోరసం కంఠస్థలచలచ్చోత్ర కుండలం చారుగంధరం కరాసక్తగణత్తండం రత్నహారాంచితోరసం కటీతలలసద్దివ్య వసనం భీవరోరుగం సురాసురాదికోటీర నీరాజితపదాంబుజం నానారత్నవిభూషాఢ్యం దివ్యచందనచర్చితం సనకాదిమహాయోగి సేవితం కరుణానిధిం భక్తవాంఛితధాతారం దేవసేనాసమావృతం తేజోమయం కార్తికేయం భావయే హృదయాంబుజే ఆవాహయామి విశ్వేశం మహాసేనం మహేశ్వరం తేజస్త్రయాతమకం భీడం శరజన్మన్ గృహాణవోః అణవద్యం గృహాణేశ పాద్యమధ్యషఠానన పార్వతీనందనానర్ఘ్య మర్పయామ్యర్ఘ్యమద్భుతం ఆచమ్యతామగ్నిజాత స్వర్ణపాత్రోద్యతైర్జలైః పంచామృతరసైదివ్యైః సుధాసమవిభావిదైః దధిక్షీరాజ్యమధుభిః పంచకవ్యైః ఫలోదకైః నానాఫలరసైదివ్యైః నాళికేరఫలోదకైః దివ్యౌషధిరసైస్వర్ణ రత్నోదకకుచోదకైః హిమాంబుచందనరసైః గణసారాధివాసితైః బ్రహ్మాండోదరమధ్యస్థ తీర్థైః పరమపావనైః పవనం పరమేశాన త్వాం తీర్థైః స్నాపయామ్యహం సుధోర్మిక్షీరధవళం భస్మనోతూళ్యధావకం సౌవర్ణవాససాకాయాం వేష్టయేభీష్టసిద్ధయే యజ్ఞోపవీతం సుజ్ఞాన దాయినే తేర్పయే గుహం కిరీటహారకేయూర భూషణాని సమర్పయే రోచనాకరు కస్తూరి సితాభ్రమశృణాన్విధం గంధసారం సురభిలం సురేషాభ్యుభగం యతాం రచయేతిలకం పాలే గంధం మృగమధేనతే అక్షయ్యఫలదానర్క నక్షతానర్పయే ప్రభో నమః సర్వాంతరస్థాయ నమః కైవల్యహేతవే శృతిశీర్షకకమ్యాయ నమః శక్తిధరాయతే మయూరవాహనస్యేతం మానసం చ ప్రభూజనం యః కరోతి స కృత్వాపి గుహస్తస్య ప్రసీదతి. మనము జీవితములో ఒక విషయం జరగాలి అని అనుకుంటాము. ఆ విషయం కోసం భగీరథ ప్రయత్నము చేసినా కూడా మనకు మిగిలేదంతా విఫలమే అని అయినప్పుడు అలాంటి సమయములో ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం భక్తి శ్రద్ధతో వినండి. 3 రోజుల పాటు వింటే 4వ రోజు మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరిగి తీరుతుంది. అలాంటి యొక్క ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.